జగన్కి ఇప్పుడు అసలు పరీక్ష. తమ పార్టీ నాయకులు హత్యలకు గురవుతున్నారు. కోర్టులలో ఇంతకుముందు ఇట్లాంటి వాటి మీదన తెలుగుదేశం పార్టీ పిటిషన్లు వేసి రకరకాలుగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసేది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో తెలియదు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సుబ్బారాయుడి హత్య అన్నటువంటిది ఒక ఎత్తు, అలాగే ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట దగ్గర జరిగినటువంటి కార్యకర్త మీద దాడి మరొక ఎత్తు. వీటి మీద జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. 2 నెలలుగా ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని, పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమ పార్టీ ఉందని ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో జరిగిన దాడి ఘటనలు వీటికి నిదర్శనం. ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేకపోవడంతో ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులు గురి చేయడానికి ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ ఆదివారం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు జగన్ వస్తున్నారా, రావట్లేదా? మొన్న రషీద్ అంటే మైనార్టీ కాబట్టి వాళ్ళ కుటుంబం దగ్గర, వాస్తవంగా అదైతే రాజకీయం కాదు, ఇద్దరి మధ్యన వ్యక్తిగత గొడవ, కాకపోతే రాజకీయ పార్టీల అండుందన్నటువంటి ధైర్యంతో చేసినట్టు. ఇది డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనినే చంపినటువంటి సంఘటన. మరి జగన్ వస్తారా లేదా, పరామర్శిస్తారా లేదా చూడాలి.